సో ఇప్పుడు చూసారు కదా, మన లెజెండరీతో ఇంటర్వ్యూ చేశాము. ఈయన వాల్యుబుల్ టైం తీసినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఒక ఏంటంటే చిన్న మనవి అందరి వైపు నుంచి ఏంటంటే సింగిల్గా యాక్చువల్గా అయితే ఇంటర్వ్యూ ఆయన ఇవ్వరు. ఈరోజు మీకు ఇచ్చారంటే అది మన అదృష్టంగా మనం భావించాలి. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మా కోసం తీసినందుకు. మీ సేవలు ఇంకా ఇలాగే కొనసాగాలి. తర్వాత ఏంటి అంటే సార్, మీతో పాటు మీ సైన్యం, ఈ సైన్యంతో పాటు ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మీరు ఒక దత్తత పుత్రుడు సార్. మన సార్ ఎలానో, జనసేనాని ఎలానో ఇది కూడా అలానే. సో మీ వెనకాతలు ఒక ప్రపంచం ఉంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంత పేరు ప్రఖ్యాతులు ఉన్నాయో మనందరికీ తెలుసు. ఇప్పుడు అది కూడా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను 10 yearsగా నాకు సార్ తెలుసు, ఆయన సేవా కార్యక్రమాలు తెలుసు, నేను చూస్తున్నాను. సో ఎవరో చెప్పింది అది కాదు, నేను చూశాను అది. అలాంటిది ఏంటి అనేసి అంటే ఎప్పటి నుంచో సార్ చేస్తున్నారు. అది మనకి ఒకటి ఏంటంటే భయంతో ఉన్న భక్తి అంటారు చూడండి, అది ప్రజలకు ఉంది. ఆయన నిలబడాలంటే ఒక్క క్షణం చాలు, ఆయన పడగట్టాలంటే ఎవరి తరం కూడా కాదు. అదే ఇందాక చెప్పాను కదా, ముండోడు గట్టోడు, అది సారు. ఇంకొక ట్యాగ్ ఉంది, దానవీర సూరకర్ణ. నేను మొన్న కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, కవచ కొండలు అడిగినా కూడా ఇచ్చేస్తారు సారు, దయచేసి అలాంటివి ఎవరు అడగొద్దు. అంత దానవీర సూర్యకర్ణ అన్నీ ఉన్నాయి. సో ఆయన వెనక ముందు ఆలోచించరు. సో ఇలాంటి ఒక్కడిని చెప్తుంటానంటే, మనలాంటి వాళ్ళు ఊరికి 100 మంది ఉన్నా, సార్ లాంటి వాళ్ళు ఊరికి ఒక్కరుంటే చాలు, ఊరైతే మ్యాక్సిమం బాగుపడుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ ఇంకొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్.